లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ శశిధర్. నేను నాకు టోటల్ 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. ఓకే, 14 ఇయర్స్ 7 మంత్స్ టోటల్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. 2009 నుండి నేను ఐటీలో ఉన్నాను, అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఓకే, నాది బీఎస్సీ కంప్యూటర్స్, దాని తర్వాత ఎంబీఏ చేశాను. దీని తర్వాత నేను జాబ్ వచ్చింది. సో 2009 నుండి నేను నా ఈ కంపెనీస్లో వర్క్ చేశాను. ఫస్ట్ వచ్చేసి టెక్ మహీంద్రా, నెక్స్ట్ యాక్సెంచర్, అగైన్ కాగ్నిజెంట్ అండ్ యాక్సెంచర్. ఇప్పుడు మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అవుతున్నాను బికాస్ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్. అది ఒక రీజన్. అండ్ హైక్ కావాలి, సో ఇది కూడా ఒక రీజన్. సో బెటర్ హైక్తో ఇంకొక కంపెనీకి మూవ్ అవుతున్నాను. ఒక ఆఫర్ ఆల్రెడీ ఉంది చేతిలో, అండ్ ఇంకా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. సో నేను ఏమైతే అప్లై చేస్తున్నానో జాబ్స్ తెచ్చుకోవడానికి, సేమ్ టెక్నిక్స్ మీకు కూడా నేర్పిస్తాను కోర్స్ అయిన తర్వాత. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, జనరల్గా సజెస్ట్ చేసేది ఎవరైనా ఎలా అంటే, బాగా డిమాండ్లో ఉన్న కోర్సెస్ నేర్చుకోవాలి. అలా అని చెప్పి చాలా డిఫికల్ట్గా ఉన్న కోర్సెస్ కూడా వెళ్ళొద్దండి. డిమాండ్లో ఉండాలి ఒకటి, మీకు ఈజీగా నేర్చుకోవడానికి కూడా ఉండాలి. సో ఒకవేళ మీరు ఫ్రెషర్స్ కావచ్చు, నాన్ ఐటీ టు ఐటీ మూవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, నాన్ సైన్స్ ఆర్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్న వాళ్ళు కావచ్చు, మీ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నాన్ కోడింగ్ అంటే కోడింగ్ ఎక్కువ లేని టూల్స్ నేర్చుకుని జాబ్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీకు ఈజీగా కూడా ఉంటుంది వర్క్ చేయడానికి. ఓకే, డిమాండ్లో ఉందని చెప్పేసి చాలా పెద్ద కాంప్లెక్స్, చాలా టఫ్ ఉన్న కోర్స్ నేర్చుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు మీరు. దాని తర్వాత మళ్ళీ ఏదైనా ఇష్యూస్ అట్లా ఎక్కువ రావచ్చు. ఓకే, అంటే మీరు డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది. బట్ సింపుల్గా ఉన్న టూల్స్ నేర్చుకుంటే మీకు తక్కువ టైంలోనే జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో బేసిక్గా మేము కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం, లైక్ ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, ఇన్ఫర్మాటికా క్లౌడ్ అని. సో ఇవి కూడా డిమాండ్లో ఉన్న కోర్సెసే, అండ్ ఇవి తక్కువ కోడింగ్తో మీరు నేర్చుకోవచ్చు. నో కోడ్ ఆర్ లో కోడ్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. అంటే తక్కువ కోడింగ్ ఈజీగా నేర్చుకోగలగచ్చు. ఓకే, అండ్ ఈ పవర్ సెంటర్ అండ్ ఇన్ఫర్మాటికా క్లౌడ్, ఈ రెండు బాగా మంచి డిమాండ్లో ఉన్న కోర్సెసే. అండ్ అడిషనల్గా ఈ రెండు తీసుకుంటే మేము ఎస్క్యూఎల్ అండ్ ఇనిఎక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ కోర్సెస్ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము కొన్ని క్లాసెస్ ఇస్తాం, శాంపుల్ క్లాసెస్. ఓకే, అండ్ కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాం. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలా మూవ్ ఆన్ అవ్వచ్చు జాబ్స్ తెచ్చుకోవడానికి అనేది కూడా మేము నేర్పిస్తాం. ఓకే, నెక్స్ట్, సో ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, ఇది చెప్పాను కదా ఇందాక, ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ అని. ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ అనేది మంచి డిమాండ్ ఉన్న కోర్సే. మీరు ఒకసారి గమనిస్తే రీసెంట్గా నేను తీసిపెట్టిన స్క్రీన్ షాట్స్ ఇవి. లింక్డ్ఇన్లో 345 ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ జాబ్స్. నౌకరీ పోర్టల్లో, జాబ్ పోర్టల్లో మీరు ఒకసారి చూస్తే 976 ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ జాబ్స్. ఓకే, ఫౌండ్ ఇట్ అంటే మాన్స్టర్ ఇంతకు ముందు ఇది, ఇప్పుడు ఫౌండ్ ఇట్ అంటున్నారు. సో 161 ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ జాబ్స్. ఇవి జస్ట్ నేను మూడింటి నుండే తీసి పెట్టాను. ఇంకా చాలా వెబ్ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఇంకా చాలా జాబ్స్ పోస్ట్ చేసి ఉంటారు. ఇవే కాదు, మీరు రెఫరెన్సెస్ ద్వారా, అంటే కంపెనీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రెఫరెన్సెస్ ద్వారా పోతే అక్కడ కూడా చాలా జాబ్స్ మీకు ఉంటాయి. ఓకే, సో జాబ్స్ ఇచ్చుకోవడం పెద్ద కష్టం ఏం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎలా ఫాలో అవ్వాలి కొన్ని టెక్నిక్స్ అనేది నేను నేర్పిస్తాను. ఓకే, నెక్స్ట్, ఇన్ఫర్మాటికా క్లౌడ్ కూడా డిమాండ్ ఉంది. ఎలా ఉంది చూడండి, లింక్డ్ఇన్లో 248 ఐఐసిఎస్ జాబ్స్. ఓకే, అండ్ నౌకరీలో 204. ఇవి చూడండి, ఆగస్టు 2024లో రీసెంట్గా తీసిన స్క్రీన్ షాట్స్ ఇవి. అండ్ 140 ఐఐసిఎస్ జాబ్స్ వేకెన్సీస్ ఇన్ ఇండియా ఇన్ ఫౌండ్ ఇట్. ఓకే, సో అలా మల్టిపుల్ జాబ్ పోర్టల్స్లో మీకు ఆల్రెడీ ఈ జాబ్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఇవి డిమాండ్లో ఉన్న కోర్సెసే, ఈజీగా నేర్చుకోగలిగినవి. సో స్క్రీన్ కాస్ట్ ఆఫ్ కోర్స్, ఏ కోర్స్ అంటే ఒక శాంపుల్ కోర్స్. ఓకే, ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ మీద ఒక డెమో చూపిస్తాను మీకు. ఓకే, యా, లెట్స్ సీ. ఓకే, సో డెమో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మాటికా అంటే ఏంటో కొద్దిగా తెలుసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రిలయన్స్ గురించి మీకు ఐడియా ఉంది కదా. రిలయన్స్లో చాలా ఉంటాయి, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ డిజిటల్, ఇలా మల్టిపుల్ స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్లో ఏం జరుగుతుంది, రోజు సేల్స్ జరుగుతాయి కదా. కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొస్తారు, ఫ్రెష్ అయితే కొన్ని కూరగాయలు ఇలాంటివి అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, గ్రాసరీ ఐటమ్స్ అన్ని.
స్మార్ట్‌లో అయితే డిఫరెంట్ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్ లాగా. రిలయన్స్ డిజిటల్‌లో అన్ని డిజిటల్ ప్రొడక్ట్స్. సో, ఇలా ఒక్కొక్క స్టోర్‌లో కొన్ని ఉంటాయి. అవి ఎంత సేల్ అవుతున్నాయి? ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి? ఎన్ని అమ్ముడుపోయాయి? ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు లోకల్‌గా ఫస్ట్ స్టోర్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా. అయితే రిలయన్స్ గ్రూప్ హెడ్స్ కానీ, బిజినెస్ మేనేజర్స్ కానీ, ఎక్కడెక్కడ ఎంత సేల్ జరుగుతా ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ డేటా అంతా ఒక చోటకి తీసుకురావాలి. తీసుకొచ్చి దాని మీద రిపోర్ట్స్ కావాలి మనకి. ఓకే. రిపోర్ట్స్ కావాలి. అప్పుడు వాళ్ళు దాన్నంతటిని చూసి ఓకే. ఇక్కడ ఈ ఏరియాలో బిజినెస్ బాగా జరుగుతుంది. ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేయాలి కాబట్టి ఇంకొక బ్రాంచ్ పెడదాము. లేకుంటే ఈ ఏరియాలో తక్కువ జరుగుతుంది. ఇ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చేయొచ్చు. సో, ఇలాంటి డెసిషన్స్ అన్ని తీసుకోవడానికి ఆ డేటాని, ఆ ట్రాన్సాక్షనల్ డేటానంతా తీసుకొచ్చి ఒక చోట స్టోర్ చేస్తాం. దాన్నే మనం డేటా వేర్ హౌస్ అంటాం. సో, ఇక్కడ గమనించారంటే ఇక్కడ నుండి డేటా తీసుకొచ్చి మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. మనకు కావాల్సిన పద్ధతిలో. ఓకే. అది చేయడానికి మనకు యూజ్ అయ్యేదే ఈటీఎల్ టూల్. అంటే ఇన్ఫర్మాటికా అనేది ఒక ఈటీఎల్ టూల్. ఇలా ఈటీఎల్ టూల్స్ చాలా ఉంటాయి. ఇన్ఫర్మాటికా అనేది మంచి ట్రెండింగ్‌లో ఉన్న టూల్ ఇది. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడము, ట్రాన్స్‌ఫార్మ్ చేయడము, లోడ్ చేయడం. సో, ఈ రిలయన్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే అక్కడ నుండి తీసుకొస్తాం. మనకు కావాల్సిన రకంగా మార్పులు చేస్తాం. ఏమేం కాలిక్యులేషన్స్ చేయాలో అవన్నీ చేస్తాము. ఫైనల్‌గా ఒక చోట స్టోర్ చేస్తాం డేటా వేర్ హౌస్‌లో. సో, ఈ రిలయన్స్‌నన్నింటిని మనం ఏమంటామంటే సోర్సెస్ అంటాం. ఈ టార్గెట్ ఫైనల్‌గా ఎక్కడ లోడ్ చేస్తామో దాన్ని టార్గెట్ అని పిలుస్తామనమాట. సో, ఇక్కడ ఇలా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మాటికా అనేది. ఓకే. ఒక చిన్న డెమోతో చూద్దాం అది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇదొక సోర్స్. ఒక టేబుల్ ఉంది. ఓకే. ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సింపుల్‌గా చెప్పడానికి నేనొక 3 తీసుకుంటున్నా. ఎంప్లాయీ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ తీసుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మాటికా ద్వారా మనం టార్గెట్‌ని ఎలా పంపిస్తాం? టార్గెట్‌కి ఈ డేటానంతా ఎలా పంపిస్తాం? వీళ్ళ నేమ్స్ అన్ని టార్గెట్‌కి ఎలా పంపిస్తాం అనేది చూద్దాం. సో, ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఐడీ ఏం మార్పు లేదు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ 2 కంబైన్ చేసి ఫుల్ నేమ్‌గా మార్చి పంపిద్దాం. ఓకే. అది మన రిక్వైర్మెంట్. అది ఇన్ఫర్మాటికా నుండి ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే. ఇన్ఫర్మాటికా అనేది సర్వర్, క్లయింట్ మోడల్ అన్నమాట. అంటే సర్వర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి, క్లయింట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. క్లయింట్ సైడ్ మళ్ళీ 4 టూల్స్ ఉంటాయి. ఈ ఈ ఇక్కడ కనపడుతున్నాయి గదా! మీకు ఆర్, డి, డబ్ల్యూ, ఎం ఇవి అన్నమాట. ఓకే. సో, రిపాజిటరీ మేనేజర్, డిజైనర్, వర్క్‌ఫ్లో మేనేజర్, వర్క్‌ఫ్లో మానిటర్. సో, మనకున్న ఈ రిక్వైర్మెంట్‌ని ఎలా సాల్వ్ చేస్తాం? జాబ్ క్రియేట్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనకొక ఫోల్డర్ ఉండాలి. సో, దానికి ఒక రిపాజిటరీ మేనేజర్. ఇది రిపాజిటరీ మేనేజర్ అన్నమాట. రిపాజిటరీ మేనేజర్‌లో మనకొక ఫోల్డర్ ఉంది ఇక్కడ. మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది డెమో అనే ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. దాని తర్వాత దీనికి ఒక మ్యాపింగ్ అంటే ఇక్కడ నుండి డేటాను తీసుకొని ట్రాన్స్‌ఫార్మ్ చేసి లోడ్ చేయడానికి ఒక మ్యాపింగ్ కావాలి. సో, అది ఎక్కడ క్రియేట్ చేస్తామంటే డిజైనర్ అనే టూల్‌లో క్రియేట్ చేస్తాం. సో, సోర్స్ తీసుకుంటాం, ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం, కాలిక్యులేషన్స్ చేస్తాం, ఫైనల్‌గా టార్గెట్‌కి లోడ్ చేస్తాం. ఓకే. సో, అది ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఇది డిజైనర్ అన్నమాట. డిజైనర్‌లో మనం ఒక మ్యాపింగ్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, మ్యాపింగ్స్‌కి వెళ్లి క్రియేట్ డెమో అనే ఒక మ్యాపింగ్‌ని క్రియేట్ చేస్తున్నా నేను. సో, దానికి సోర్స్ ఎంప్లాయీ డేటా. అంతే కదా! ఈ ఎంప్లాయీ డేటా ఇదే కదా ఎంప్లాయీ డేటా. ఈ ఎంప్లాయీ డేటాను రీడ్ చేయడానికి నాకొక సోర్స్‌ను నేను తయారు చేసుకున్నాను. సారీ. దాని తర్వాత టార్గెట్. సో, ఇదొక టార్గెట్‌ని పెట్టుకుంటున్నానిక్కడ. ఇది కూడా నాకు కావాల్సిన టార్గెట్. ఓకే. అయితే ఇక్కడ ఏముంది ఎంప్లాయీ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఈ 3 ఉన్నాయి గదా! దీన్ని ఎంప్లాయీ ఐడీ పంపించిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌ని కలిపి ఫుల్ నేమ్ చేయాలి. అది ఎక్కడ చేస్తామంటే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి మనకి దానికి. సో, ఇదొక ట్రాన్స్‌ఫర్మేషన్. ఇక్కడ చూడండి మీరు గమనించారా? నేనేమన్నా కోడింగ్ రాస్తున్నానా? ఏం కోడింగ్ రాయట్లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. ఓకే. ఈజీగా ఉందా? ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. మనకేమేం గావాలి ఇక్కడ ఎంప్లాయీ ఐడీ కావాలి. అది ఇక్కడ మ్యాప్ చేస్తాం. మనకు ఫుల్ నేమ్ గావాలి. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కలిపితే ఫుల్ నేమ్ వస్తుంది. అది ఎలా కలపాలో నేను చూపిస్తానిక్కడ. ఒక కొత్త ఫీల్డ్ తీసుకొని ఇక్కడ ఫుల్ నేమ్. ఓకే. ఫుల్ నేమ్. స్ట్రింగ్ ఆఫ్ లెంత్ అనేది 50 ఇద్దాం. 50 క్యారెక్టర్స్ ఉండేలాగా ఇక్కడ ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ అంటే ఈ ఫస్ట్ నేమ్‌ని
కంకాటినేట్ అంటే పైప్ సింబల్ ఇచ్చి కొద్దిగా స్పేస్ ఇస్తాం. ఫస్ట్ మీ పేరుకి ఇంటి పేరుకి మధ్యలో గ్యాప్ అన్నమాట కొద్దిగా. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఇలా. సో ఒకసారి వ్యాలిడేట్ ఇక్కడ వ్యాలిడేట్ అని చేస్తున్నాం. ఎక్స్ప్రెషన్స్ పాస్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అప్లై. ఓకే, సో మనం చేసిన ఫుల్ నేమ్ని తీసుకొచ్చి ఇక్కడ మ్యాప్ చేస్తాం అంతే. చేసిన తర్వాత కంట్రోల్ S సేవ్ చేయాలి. ఓకే, కంట్రోల్ S. దీని తర్వాత ఇక్కడ మ్యాపింగ్ క్రియేట్ చేశాం కదా యూజింగ్ డిజైనర్. ఓకే, ఫోల్డర్ క్రియేషన్ అయిపోయిందా? ఓకే, ఈ ఫోల్డర్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాపింగ్ని కూడా క్రియేట్ చేసాం కదా ఇందాక. నెక్స్ట్ సోర్స్ తీసుకున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టార్గెట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్రియేట్ ఏ వర్క్లో విత్ సెషన్. సో మనం డైరెక్ట్గా మేనేజర్కి, ఈ వర్క్లో మేనేజర్కి వెళ్ళైనా క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఇంకొక ఆప్షన్, సింపుల్ ఆప్షన్ వచ్చేసి ఈ డిజైనర్ నుండి అయినా క్రియేట్ చేయొచ్చు. మ్యాపింగ్కి వెళ్ళేసి జనరేట్ వర్క్లో. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ వర్క్లో సెషన్ క్రియేట్ అవుతున్నాయి దానికి అంతే. చూడండి, జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ. సింపుల్గా చేయొచ్చు ఇది. సో మనము వర్క్లో మేనేజర్కి వెళ్ళి దీన్ని ఒకసారి డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ మళ్ళీ చేసామనుకోండి ఓపెన్, ఇక్కడ మనకు ఇది వస్తుంది. ఓకే, సో చూడండి ఇది ఒక సెషన్, దానికి ఇదంతా వర్క్లో. ఇలా మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకి సోర్స్ ఇన్ఫర్మేషన్, సోర్స్ అనేది నాకు ఎక్కడ ఉందంటే, 1 సెకండ్, నా పాత్లో ఉందన్నమాట. 1 సెకండ్ చూస్తాను మీకు. ఇది నా సోర్స్. ఓకే, ఇది నా సోర్స్. ఇక్కడ ఎంప్లాయీ డేటా అనేది నా సోర్స్. దీంట్లో డేటా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది నా డేటా, అంటే ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా ఉంది నా డేటా. ఓకే, ఇలా ఉంది డేటా. ఓకే, సో ఈ డేటాని నేను ఎలా మార్చాలి, దీనిలో కంబైన్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది, ఈ ఫైల్ ఎక్కడ ఉంది అంటే ఈ లొకేషన్ తీసుకుంటున్నాను. ఆ లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ సోర్స్లో ఈ లొకేషన్లో ఆ ఫైల్ ఉంది అని చెప్తున్నాను. ఓకే, అండ్ టార్గెట్, ఏ టార్గెట్కి ఇది పంపించాలి. సో విత్ అవుట్పుట్ ఫీల్డ్ నేమ్స్. ఇక్కడ టార్గెట్కి పాత్ ఇవ్వాలి కదా, ఇది నా టార్గెట్ పాత్. మన డెస్క్టాప్లోనే ఈ పాత్స్ అన్ని ఉంటాయి. ఓకే, మనం క్రియేట్ చేసుకున్నవే ఇక్కడ ఇస్తామన్నమాట. ఇచ్చేసి ఎంప్లాయీ డేటా డాట్ అవుట్పుట్ అలా అయినా ఇవ్వచ్చు, లేకుంటే ఈఎంపి ఎంప్లాయీ ఫుల్ నేమ్ .txt అయినా ఇవ్వచ్చు. ఓకే, అప్లై. ఓకే, అంతే. అంటే సోర్స్ ఎక్కడ ఉంది, టార్గెట్కి ఎక్కడ పంపించాలి అనేది పాత్ సెలెక్ట్ చేసుకున్నాం. అయిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేసి స్టార్ట్ వర్క్లో. ఈ స్టార్ట్ వర్క్లో చేయగానే మనకు మానిటర్లో కనబడుతుంది అది. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ అయిపోయింది కదా మానిటర్లో. అంటే 21 ఎంట్రీస్ తీసుకుంది, 21 ఎంట్రీస్ పంపించింది బయటికి. సో ఒకసారి చూద్దాం టార్గెట్లో వచ్చిందా. చూడండి, క్రియేట్ అయింది ఇక్కడ, ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చేసింది. సో ఇలా మనం టార్గెట్లోకి చూడండి, సోర్స్లో డేటా ఏముంది, స్టీవెన్ కింగ్. ఇప్పుడు ఫుల్ నేమ్ ఎలా వచ్చింది, స్టీవెన్ స్పేస్ కింగ్. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. ఇలా ఇన్ఫర్మాటికాని యూస్ చేసుకొని మనము మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇది ఒక చిన్న డెమో అండి మీకు. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ఇన్ఫర్మాటికాని యూస్ చేసి ఎలా చేస్తాం అనేది ఒక చిన్న డెమో చూపించాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్క్రీన్ కాస్ట్, ఐ మీన్ డెమో ఆఫ్ సింపుల్ కోర్స్. ఇలా ఇంకా మీరు ఫర్దర్ తెలుసుకోండి కోర్సులో ఏముంటుంది అనేది. ఓకే, సో ఇప్పుడు నేను చూపించాను కదా ఈ సాఫ్ట్వేర్, అది మీరు కావాలనుకుంటున్నారా ప్రాక్టీస్ చేయడానికి? అంటే కోర్స్ గురించి ఇంకా మేము చెప్తాము. కోర్స్ గురించి తెలుసుకున్న తర్వాత కోర్స్ చేసే టైంలో మీరు ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఆబ్వియస్లీ ప్రాక్టీస్ చేయాలి కదా. సో డెఫినెట్లీ ఎస్, రైట్? డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ ఆల్ ద సాఫ్ట్వేర్. ఏమేమి ఇస్తాము, ఇదంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మీకు. మీరు కోర్స్ జాయిన్ అయిన వెంటనే మీకు ఇవన్నీ ఇచ్చేస్తాం. ఆరకిల్, ఎస్క్యూఎల్ డెవలపర్, యునిక్స్ టెర్మినల్ అండ్ ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఇన్స్టాలేషన్ గైడ్ ఇవన్నీ ఇస్తాము. ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే దాని సొల్యూషన్ కూడా ఇస్తాము. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు దీంట్లో. ఓకే, నెక్స్ట్, డూ యూ నీడ్ రియల్ టైమ్ సినారియోస్ ఇన్ ద కోర్స్? సో జస్ట్ లైక్ దట్ ఏవో కొన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేసేసి కోర్స్ ఇస్ డన్ అని చెప్పాలా, లేకుంటే రియల్ టైమ్ సినారియోస్తో మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? రియల్ టైమ్ సినారియోస్ అంటే జనరల్గా ఎలా ఉంటాయి ప్రాజెక్ట్స్ మీరు కంపెనీస్లోకి ఎంటర్ అయిన తర్వాత. సో మేము రియల్ టైమ్ సినారియోస్ ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా ఈ కోర్సెస్లో.
దాంతోపాటు ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్, క్విజెస్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. వీటన్నిటిని యూజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసి బాగా పర్ఫెక్ట్ అయిపోవచ్చు కోర్స్లో. ఓకే, స్కిల్ బాగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, మీకు డూ యూ నీడ్ మాక్ ఆర్ శాంపుల్ ఇంటర్వ్యూస్ బిఫోర్ ద యాక్చువల్లీ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్? ఓకే, అంటే మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళే కంటే ముందు మేము కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకొని మిమ్మల్ని టెస్ట్ చేస్తాం. మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ భయం పోతుంది. ఇంటర్వ్యూ అనే భయం పోతుంది. సో, కాన్ఫిడెంట్‌గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో, మీకు కావాలా వద్దా మాక్ ఇంటర్వ్యూస్? ఓకే. నెక్స్ట్, మాక్ ఇంటర్వ్యూస్. సో, మేము మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 2 మాక్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి మిడిల్ ఆఫ్ ద కోర్స్, ఇంకొకటి ఎండ్ ఆఫ్ ద కోర్స్‌లో. సో, ఆన్ డిమాండ్ మీకు మళ్ళీ ఏదైనా ఒకసారి కావాలంటే ఇంకొకసారి కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాం. మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. ఓకే. సో, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, డూ యూ వాంట్ మినీ ప్రాజెక్ట్స్ ఫర్ బెటర్ ప్రాక్టీస్ ఆఫ్ ద కాన్సెప్ట్స్? అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వర్క్ ఇస్తే మీరు ఆ ప్రాజెక్ట్ వర్క్ సాల్వ్ చేయగలిగితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చేయగలుగుతాం అనేది. సో, మీరు జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈజీగా చేయగలుగుతారు ఇచ్చిన వర్క్. ఓకే. సో, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. యెస్. మేము మినీ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాము. సో, 2 మినీ ప్రాజెక్ట్స్ ఇస్తాం. ఒకటి మిడిల్ ఆఫ్ ద కోర్స్‌లో కొన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఇంకొకటి ఎండ్ ఆఫ్ ద కోర్స్. అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఇంకొక మినీ ప్రాజెక్ట్ ఇస్తాం. సో, అలా మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు కోర్స్‌లో. ఓకే. యాహ్! డూ యూ నీడ్ క్లాస్ రికార్డింగ్స్? కావాలా వద్దా క్లాస్ రికార్డింగ్స్? క్లాస్ రికార్డింగ్స్ కోసం చూస్తున్నారా లేదా? ఐ మీన్ మీరేదన్నా మిస్ అయ్యారనుకోండి క్లాస్. అప్పుడు ఖచ్చితంగా కావాలి. బట్ ఆన్ డైలీ బేసిస్ కూడా మీకు కావాలంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. యెస్. ఆబ్వియస్‌లీ యెస్, రైట్? అందరికీ కావాలి. ఓకే. లైవ్ క్లాస్ రికార్డింగ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో, మీరేదైనా గ్యాప్ రాకుండా మీ లెర్నింగ్స్‌లో మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అండ్ డూ యూ వాంట్ ద క్లాసెస్ ఇన్ యువర్ మదర్ టంగ్? ఓకే. అంటే కంప్లీట్ ఇంగ్లీష్‌లోనే కాకుండా మీ మదర్ టంగ్ అంటే ఇప్పుడు మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగులో ఉంటే బావుంటుందా లేదా? ఐ మీన్ ఇంగ్లీష్ కవర్ చేస్తాము. ఇన్ కేస్ మీకేదైనా కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కానప్పుడు అక్కడ తెలుగు కూడా యూజ్ చేస్తాం. సో దట్ ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. సో, యెస్, రైట్? సో, ఓకే. యెస్. సో, కోర్స్ లాంగ్వేజ్ కూడా మేము ఆహ్, యూ నో మీకు డిఫికల్టీగా అనిపించినప్పుడు తెలుగులో కూడా కవర్ చేస్తాం. సో దట్ మీరు కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవచ్చు. ఓకే. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్? ఒకవేళ ఆబ్వియస్లీ మీరందరూ తెలుగు వాళ్ళే కాబట్టి మదర్ టంగ్ తెలుగనే వస్తుంది. ఓకే. యాహ్! యూ కెన్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్. నెక్స్ట్, డూ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్? సో, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారా? కావాలనుకుంటే యెస్ అని క్లిక్ చేయండి. వద్దనుకుంటే నో అని క్లిక్ చేయండి. ఓకే. యాహ్! ష్యూర్. సో, వి విల్ ప్రొవైడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్. ఎందుకంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి మనకి. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీస్‌లో ఖచ్చితంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి మీరు ఫ్లూయెంట్‌గా మాట్లాడితే కంటే ప్రొఫిషియంట్‌గా బాగా నేర్చుకుంటే మీకు యూజ్ అవుతుందది. సో, దానికి కూడా మేము కొన్ని క్లాసెస్ ఇస్తాం. యూనిట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఓకే. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఉంటే బావుంటుందా లేదా? రైట్? సో, యెస్ ఆర్ నో? డెఫినైట్‌లీ యెస్, రైట్? ఒక సర్టిఫికేట్ ఉంటే మీరు చూయించుకోవచ్చు. యెస్, ఐ హావ్ కంప్లీటెడ్ థిస్ కోర్స్ అని. సో, వి విల్ ప్రొవైడ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో, విచ్ యాక్చువల్లీ యాడ్స్ వాల్యూ టు యువర్ ప్రొఫైల్. మీరు లింక్డ్ఇన్ ఇట్లాంటి వాటిలో పెట్టుకుంటే అండ్ మీ రెజ్యూమ్‌లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక కోర్స్ కంప్లీట్ చేశాను అని. ఓకే. యూజ్ ఉంటుంది. బట్ జస్ట్ లైక్ థట్ అలా ఇచ్చేస్తామా? నేను ఇందాక చెప్పినట్టు మీరేదైనా డిగ్రీ గాని, ఏదన్నా మాస్టర్స్ కానీ జాయిన్ అయినప్పుడు జస్ట్ లైక్ థట్ అలా ఇచ్చేస్తారు లేదు కదా! ఎగ్జామ్స్ పెడతారు. వాటిలో మీరు పాస్ అవ్వాలి అలా. సిమిలర్‌లీ ఇక్కడేంటంటే కొన్ని క్విజెస్, అసైన్‌మెంట్స్ ఏ రోజువి ఆ రోజు. ఇప్పుడు ఈరోజు క్లాస్ చెప్పాము. ఆ రోజు క్విజ్ ఆ రోజే అటెంప్ట్ చేశారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రైట్? నేర్చుకుంటారు. అలాగే అసైన్‌మెంట్స్. కొన్ని అసైన్‌మెంట్స్ ఇస్తాం ఆ కాన్సెప్ట్ మీద. సో, నేర్చుకుంటారు. అప్లై చేస్తారు. సో దట్ ఫాస్ట్‌గా నేర్చుకుంటుంటారు. ఓకే. ఇలా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు సర్టిఫికేట్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది మీకు. ఓకే. యాహ్! సో, ఇలా ఉంటుంది సాంపుల్ సర్టిఫికేట్ అనేది. ఓకే. మీ నేము, ఏ కోర్స్ కంప్లీట్ చేశారు, ఏ డేట్‌కి కంప్లీట్ చేశారు, విత్ క్యూఆర్ కోడ్ అథెంటికేషన్ వైస్. సో, అన్నీ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ఓకే. నెక్స్ట్. సో, కిక్ స్టార్ట్ యువర్ ఐటీ కెరియర్. సో, గ్రాబ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ అండ్ కిక్ స్టార్ట్ యువర్ కెరియర్. ఓకే. సో, స్టార్ట్ యువర్ ఐటీ కెరియర్. సో, మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోను నంబర్ మీద ఆర్ info@theclassicode.com ఆర్ theclassicode.com వెబ్‌సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఓకే. రైట్. Yeah, thank you very much, guys, and all the very best. Thank you very much. Have a nice day. Bye.